హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మానస. ఈ రోజు మన ముందు ఉన్నటువంటి గెస్ట్ ఎవరంటే యశస్వి సంతోష్, ఎడ్యుకేషన్ కౌన్సిలర్. హాయ్ సార్. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. సో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో టాప్ 10 ఇంటర్ కాలేజెస్ అంటే మీరేం సజెస్ట్ చేస్తారు? సో ఇప్పుడు టాప్ 10 కాలేజెస్, ఐ డోంట్ వాంట్ నేమ్ ది కాలేజెస్, బట్ ఐ కెన్ టెల్ యూ క్రైటీరియా ఏది చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్ లో కూడా దెర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఇప్పుడు ఎంపీసీ స్ట్రీమ్ ఉంది, బైపీసీ స్ట్రీమ్ ఉంది, సిఈసీ ఎంఈసీ స్ట్రీమ్ ఉంది. ఇప్పుడు సిఈసీ ఎంఈసీ స్ట్రీమ్ తీసుకోవాలంటే జనరలీ వాళ్ళు సిఏ ఎగ్జామ్ అనేది రాస్తారు, ఎస్పెషల్లీ ఎంఈసీ తీసుకున్న వాళ్ళు. సో ఆ సిఏ కోచింగ్ ఇచ్చే కాలేజెస్ కొన్నే ఉన్నాయి, దట్ దే కెన్ చూస్ ఎనీ ఆఫ్ ది కాలేజెస్. ఇప్పుడు వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎంపీసీ బైపీసీ, ఈ మధ్య అది చాలా కాంట్రవర్షియల్ టాపిక్ అయిపోయింది. ఎలాంటి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ బాగా చెప్తారు మనకి, ఎలా సర్వైవ్ అవ్వాలి దాని నుంచి అని చెప్పేసి. కరెక్ట్. సో నా రికమెండేషన్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ సిబిఎస్ఈ స్టూడెంట్ ఉన్నారు అనుకోండి, సిబిఎస్ఈ ఆర్ ఐసిఎస్ఈ స్టూడెంట్, వాళ్ళు ఏంటంటే సడన్లీ 10th తర్వాత వాళ్ళు ఈ మధ్య మిస్కన్సెప్షన్ ఏమైపోయిందంటే ఇంటర్మీడియట్ జాయిన్ అయిపోవాలి. సో అది అంటే ఆ సెంట్రల్ బోర్డ్ వదిలేసి స్టేట్ బోర్డ్ ఇంటర్మీడియట్ కాలేజ్ జాయిన్ అయిపోవాలి. ఒక రూల్ లా ఉంది. ఆఫ్టర్ 10th ఇంటరే చదవాలి, 10th తర్వాత డిగ్రీ లేదంటే బీటెక్ ఇంజనీరింగ్. ఇదొక రూల్ అలా అలవాటు అయిపోయింది జనాలకి. కరెక్ట్. దాని తర్వాత ఇంకా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నప్పటికీ అవి తెలియక కొంతమంది తెలిసినా కూడా ధైర్యం చేయట్లేదు వెళ్ళడానికి. కరెక్ట్. సో అదే అంటున్నానండి. సో బేసికలీ ఇప్పుడు ఎవరైనా సిబిఎస్ఈ ఐసిఎస్ఈ స్టూడెంట్ ఉంటే వీ వుడ్ రికమెండ్ అదే స్కూల్లో కంటిన్యూ చేయండి, ఇంటర్మీడియట్ తీసుకోవద్దు. బికాస్ సింపుల్ అనాలిసిస్ చేస్తే మనము జేఈ ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్, ఈ 2 మేజర్ ఎగ్జామ్స్ ఉంటాయి. మన ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కి జేఈ, మన మెడికల్ దానికి నీట్. ఆ 2 సిలబస్ సిబిఎస్ఈ సిలబస్. మనది స్టేట్ బోర్డు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ఫాలో అవుతారు, వాళ్ళు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఫాలో అవుతారు సిబిఎస్ఈ వాళ్ళు. సో అలా ఆ స్ట్రీమ్ లోనే కంటిన్యూ అయితే దే విల్ బి అట్ ఎ గుడ్ పొజిషన్. ఇప్పుడు సెకండ్ ఉంది, ఎవరైతే ఆల్రెడీ ప్రైవేట్ ఏదైతే ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళ టెక్నో స్కూల్స్ వాటిల్లో చదివిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి తెలుసు ఆ టెక్నో స్కూల్స్ లో ఎంతవరకు నేర్చుకున్నారు అని. అక్కడ పెద్ద చెప్పేది ఏం లేదు, లక్షలు తీసుకున్నారు కానీ అక్కడ పెద్ద ఎడ్యుకేషన్ అనేది పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ అనేది అసలు ఇట్ హస్ బికమ్ లిటరలీ జీరో. మా టైంలో ఏంటంటే స్పోర్ట్స్ పీరియడ్ అని ఉండేది మా స్కూల్స్ లో, అది మా స్కూల్స్ లోనే ఉండేది. ఇప్పుడు లేదు. ఇప్పుడు అంతా చదువు 8th నుంచి ఐఐటి, 9th నుంచి ఐఐటి కూడా ఓవర్ టైమింగ్స్ పెడుతున్నారు, మళ్ళీ దానికి సెపరేట్ ట్యూషన్స్ అంటే. ఎగ్జాక్ట్లీ. దాని వల్ల స్టూడెంట్ కూడా ఓవర్ స్ట్రెస్ అవుతుంది పాపం. ఎగ్జాక్ట్లీ. సో యాక్చువల్లీ నేను చెప్తుంది ఏంటంటే పేరెంట్స్ కి త్రూ దిస్ ప్లాట్ఫామ్, ఈ ఎంసెట్ ఎగ్జామ్ అన్నా కానీ జేఈ ఎగ్జామ్ అన్నా కానీ క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ క్వాంటిటీ. ఇప్పుడు ఆ 15 hours 20 hours స్టూడెంట్స్ చదవలేరు, ఆ ప్రెషర్ తీసుకోలేరు. అందుకే మనం చూస్తున్నాం కేసెస్, సూసైడ్స్ అవుతున్నాయి. మనం ఆంధ్ర తెలంగాణలోనే ఎన్ని న్యూస్ వస్తుంది ఎవ్రీ వీక్. ఇట్స్ వెరీ సాడ్. అంటే ఏంటంటే స్టూడెంట్స్ కూడా ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నారు, వాళ్ళకి ఏంటంటే ఆ ప్యాటర్న్ అనేది తెలియదు. సో ఇంటర్మీడియట్ కాలేజ్ చూస్ చేసుకునేటప్పుడు ఓన్లీ ఇంటర్మీడియట్ కోసమే ఆ కాలేజ్ జాయిన్ అవ్వండి. ఇంటర్మీడియట్ ప్లస్ కోచింగ్ ఆ 2 అనేది అవ్వదు. మా ఉద్దేశంలో ఏంటంటే, మేము చాలా మంది స్టూడెంట్స్, ఐ హావ్ సీన్ టెన్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్, థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ మేము కూడా చూస్తాము. మల్టీ టాస్కింగ్ అనేది డిఫికల్ట్. ఇప్పుడు ఇంటర్మీడియట్ ప్లస్ ఎంసెట్ ఆర్ జేఈ అంటే ఆ 2 కలిపి చదవలేరు. ఒకదాని రెండింటికి స్కిల్స్ అనేవి డిఫరెంట్. సో వాళ్ళు ఏం చేయాలంటే సింపుల్ ఇంటర్మీడియట్ కాలేజ్, నార్మల్ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉంటాయి, అది జాయిన్ అయితే వాళ్ళకి ఏంటంటే క్లాసెస్ 10కి స్టార్ట్ అయితే 4కి అయిపోతుంది. సో 4 o'clock దే ఆర్ హోమ్. వాళ్ళు ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుని దెన్ దే కెన్ జాయిన్ ఎ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్టర్ ది క్లాసెస్ ఆర్ దే కెన్ టేక్ ఆన్లైన్ క్లాసెస్. అప్పుడు ఏంటంటే వాళ్ళకి అంత ప్రెషర్ ఉండదు. అండ్ మార్నింగ్ టైంలో ఓన్లీ ఇంటర్మీడియట్ మీద ఫోకస్ చేస్తారు, ఈవినింగ్ టైంలో ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీద ఫోకస్ చేస్తారు. సో అది చేయాలి. అదే మెడికల్ స్ట్రీమ్ వాళ్ళు అనుకోండి, మెడికల్ అనేది చాలా డిఫికల్ట్ ప్రోగ్రామ్. సో నీట్ కూడా ఫస్ట్ అటెంప్ట్ లోనే క్రాక్ చేయాలి అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. జనరలీ ఒక 1 long term 2 long terms చేస్తున్నారు. సో దానికోసం ఏంటంటే దే షుడ్ లుక్ ఫర్ ఎ కాలేజ్ విచ్ గివ్స్ నీట్ కోచింగ్. కానీ అది కూడా ఏంటంటే ఓవర్లాప్ అవ్వకూడదు. ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఏమైపోతుందంటే ఇంటర్మీడియట్ కాలేజెస్ లో ఎవరైతే ఇంటర్మీడియట్ చెప్తున్నారో సేమ్ టీచర్స్ ఎంసెట్ జేఈ నీట్ చెప్తున్నారు. ఆ స్కిల్స్ అనేవి కంప్లీట్లీ డిఫరెంట్. ఎంసెట్ జేఈ నీట్ లో షార్ట్ కట్ మెథడ్స్, ఆ షార్ట్ ఫామ్ లో ఎలా చేయాలి. సో పేరెంట్స్ ఆ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఈ క్వశ్చన్స్ అడగాలి. ఫస్ట్ ఏంటంటే వాళ్ళ స్టడీ అవర్స్ లో జూనియర్ లెక్చరర్స్ ఉంటారా, అండర్ లెక్చరర్స్ ఉంటారా. వాళ్ళు ఏమంటారంటే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 పెడుతున్నారు, 10 to 10 ఏం చెప్పట్లేదు. సగం టైం వాళ్ళు ఖాళీగానే ఉంటారు, జూనియర్ లెక్చరర్స్ ని పెడతారు, వాళ్ళు చదువుకోమని చెప్తారు. సో అడగాలి అసలు స్టడీ అవర్స్ లో ఎవరు ఉంటారు. సెకండ్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఎవరు చెప్తున్నారు, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టీచింగ్ ఎవరు చెప్తున్నారు.
థర్డ్ థింగ్ ఏంటంటే వాళ్ళు స్టూడెంట్స్ కి ప్రెషర్ ఎలా పెడుతున్నారు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళు వీకెండ్ టెస్ట్ అనేవి పెట్టి మార్క్స్ పెట్టి జనరల్లీ ఏంటంటే చాలా మంది పిల్లల్ని పిలిచి వాళ్ళని ఇన్సల్ట్ చేసి నీకు తక్కువ వస్తున్నాయి ఇది. సో ఆ ఎన్వైరన్మెంట్ కూడా చూసుకోవాలి. సో అవర్ రికమెండేషన్, సింపుల్ రికమెండేషన్ ఇస్ జస్ట్ ఇంటర్మీడియట్ చదవండి. ఈవినింగ్ అవర్స్ లో వాటిల్లో ఫోకస్ ఆన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇది చేస్తే లైఫ్ విల్ బి బెటర్. అన్నన్ని అవర్స్ చదవాల్సిన అవసరం లేదు ఈ ఎగ్జామ్స్ కి. క్వాలిటీ అవర్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ క్వాంటిటీ. రైట్. సో ఇలా చూస్ చేసుకుంటే దే కెన్ గెట్ ఇన్ టు ఎనీ గుడ్ కాలేజ్. రైట్ సార్. సో ఈ ఇన్ఫర్మేషన్ తో చాలా మందికి ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోరు. ఇప్పటి వరకు ఈ టిప్స్ అవన్నీ తెలియక ఏం చేయాలి ఏంటి అనేది క్లారిటీ లేకుండా అయిపోతున్నారు పిల్లలు. సో ఈ ఎపిసోడ్ చూసాక పేరెంట్స్ అండ్ పిల్లలకి కూడా ఇద్దరికి క్లారిటీ వస్తుంది. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. We also hope so. So my only request to parents is ఈ క్వశ్చన్స్ అన్ని, రైట్ క్వశ్చన్స్ అన్ని అడగండి. వాళ్ళని రెస్పాన్సిబుల్ గా హోల్డ్ చేయండి. ఎందుకంటే చాలా మంది రెస్పాన్సిబుల్ గా కూడా హోల్డ్ చేయరు. జాయిన్ చేస్తే సీట్ వచ్చేస్తుంది అనుకుంటారు. అంటే డబ్బులు ఎక్కువ కట్టేసాం కదా వాళ్ళు చూసుకుంటారు అన్న థాట్ ప్రాసెస్ లోనే వాళ్ళు ఉంటున్నారు. రైట్. అండ్ పిల్లలకి కూడా ఫ్రీడమ్ ఇవ్వండి, ఎక్కువ ప్రెషర్ పెట్టకండి. దట్ ఈస్ మై రిక్వెస్ట్ టు ఆల్ ది పేరెంట్స్, బికాస్ ఇట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్. ఈ మధ్య మనం మోడర్న్ ఎరాలో ఉన్నాము. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. సో ఇది రాకపోతే కూడా దెర్ ఆర్ మెనీ ఆప్షన్స్. సో అంత ప్రెషర్ పెట్టకండి పిల్లల మీద. దే విల్ ఎండ్ అప్ డూయింగ్ మోర్ బెటర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.